రోజు 3 మాటలు గంగా నది గంగా నది గంగా నది అని అనుకుంటే చాలు. అలా పడుకోబోయే ముందు లేచే ముందు ఒకసారి గంగని స్మరించిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క మహాపాతకములను కూడా గంగ తీసేస్తుంది. గంగ పరమశివుడి తల మీద పడేటప్పుడు అహంకరించింది. ఈయనంతటి వాడు ఈడ్చవతల పారేస్తానంది. అదే గంగ తన తప్పు దిద్దుకోవడం ఎలా అనుకుందిట. నమః కపర్దినీచ వ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉన్న శంకరుడే బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారిగా కాశీపట్టణానికి శంకరులు వస్తూ ఉంటే గంగ కెరటాలు ముందుకొచ్చేట. ఆనాడు నీ శక్తి తెలుసుకోలేక అహంకరించి నెత్తి మీద పడ్డా, ఈనాడు నీ కాళ్ళ మీద పడతానని కెరటాలు ముందుకొచ్చేన కాళ్ళు కడిగేయట. గంగ అంత పవిత్రం. ఏ నదినైనా అమ్మా అని కలిపి పిలవడం తక్కువ. యమునమ్మ ఏదో